గుడి నుండి ఇంటికి వచ్చాక ఈ తప్పులు మాత్రం చేయకండి అసలు. దేవాలయం అనేది పవిత్రతకు ప్రతిరూపం. మన గుడికి వెళ్ళినప్పుడు అలాగే ఇంటికి వచ్చేటప్పుడు తప్పకుండా కొన్ని నియమాలైతే పాటించాలి. అప్పుడే మీకు ఆ దేవుని అనుగ్రహం లభిస్తుంది. హిందూ మతంలో భగవంతుని ఆరాధన అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తాము. అయితే దేవుణ్ణి పూజించడంలో పొరపాటున కూడా తప్పులు చేయకూడదు. అలా చేయటం వలన దేవుడు ఆగ్రహిస్తారని, మంచి జీవితంలో సమస్యలు తలెత్తాయని కూడా పండితులు చెప్తారు. అలాగే ఆలయంలో దేవుని దర్శనం తర్వాత గుడి నుండి వచ్చేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకూడదని జ్యోతిష్కులు చెప్తారు. మరి ఆ పొరపాట్లు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియోలో అందించిన సమాచారం అనేక ప్రామాణిక గ్రంథాలు, పుస్తకాలు మరియు ఇతర వనరుల నుంచి మాత్రమే సేకరించబడ్డాయి. ఇందులో మా స్వంత సమాచారం అయితే ఏదీ లేదు. ఇందులో ఏదైనా అస్పష్టంగా అసౌకర్యంగా మీకు అనిపించినట్లయితే దయచేసి క్షమించండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఆ లైక్, కామెంట్ అనేది మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. దేవాలయానికి వెళ్ళాలనుకుంటే ఉదయం 10 గంటల్లోపే గుడికి వెళ్ళడం, దేవుని చేసుకోవటం చాలా మంచిది. ఈ సమయంలో దేవుని దర్శించుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే సాయంత్రం సమయంలో 6 గంటల నుండి 9 గంటలలోపు దేవుణ్ణి దర్శించుకోవచ్చు. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల సమయంలో మనకి తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. ఈ తదాస్తు దేవతలు ఎక్కువగా దేవాలయాలు సంచరిస్తూ ఉంటారు. కాబట్టి సాయంత్రం 6 గంటలకు గుడికి వెళ్ళి మీ మనసులో ఉన్న కోరికలను దేవుడికి చెప్పుకుంటే తదాస్తు దేవతలు తదాస్తు అనగానే మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. గుడికి వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఎర్రటి వస్త్రాలను ధరించి దేవాలయానికి వెళ్తే చాలా మంచిది. దేవాలయానికి వెళ్ళగానే ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోవాలి. అంతేకాని ధ్వజస్తంభాన్ని మాత్రం పొరపాటున కూడా మన చేతుల్లో పట్టుకోవటం, కౌగిలించుకోవటం లాంటివి చేయకూడదు. అలాగే ధ్వజస్తంభం నీడ కూడా మన మీద పడకుండా జాగ్రత్త పడి నమస్కారం చేసుకోవాలి. తర్వాత గుడి లోపలికి వెళ్ళి గర్భగుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. గుడిలో ప్రదక్షిణ చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని తాకుతూ నమస్కారం చేయాలి. కొంతమంది తాకకూడదు అంటారు, కొంతమంది తాకచ్చు అంటారు. ఇలా మొక్కటం వెనుక ఒక బలమైన కారణం ఉందని చెప్తారు. గుడిలో మూల విరాట్టు ఉండే గర్భాలయం ప్రసన్నమైంది కదా. గర్భాలయంలో మూల విరాట్టుని గోడల మధ్యగా కాకుండా వెనుక గోడకు దగ్గరగా ప్రతిష్ఠిస్తారు. పూజలు, నిత్య మంత్రార్చన చేయటం వలన భగవంతుని పాదపీఠం కింద ఉన్న యంత్రంలోనికి మంత్రశక్తి ప్రవేశిస్తుంది. దీనితో ఆ విగ్రహానికి ఓ ఆకర్షణ ఏర్పడుతుంది. ఆ మంత్రశక్తి వల్లే భగవాని విగ్రహం నుండి తపస్కిరణాలు 4 వైపులా కూడా ప్రవహిస్తూ ఉంటాయి. ఈ మంత్రశక్తికి అత్యంత సమీపంగా ఉండేది గర్భాలయంలో వెనుక వైపు గోడ. అందుకే ఆ గోడకు శిల్పాన్ని చెక్కి ఉంచుతారు. భక్తులు అక్కడ ఆగినప్పుడు తపశ్శక్తిని పొందటానికి వీలుగా ఉంటుంది. తర్వాత గుడిలో ఉన్న దేవునికి నమస్కారం చేసి గుడిలో ఉన్న గంటను 3 సార్లు అయితే కొట్టాలి. గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ 3 సార్లు ఎందుకు గంట కొట్టాలి అంటే దాని వెనుక కూడా ఖచ్చితమైన ఆంతర్యం ఉందని చెప్తున్నాయి పురాణాలు. ఆలయంలో దేవుడి ముందు ఒకసారి గంటను మోగించడం వలన అది మరణానికి సంకేతం. కుటుంబం సుఖశాంతుల కోసం మనం గుడికి వెళ్తాము. కావున ఎవరూ కూడా ఆ దేవుడి ముందు ఒకసారి గంట మోగించకూడదు. దేవాలయంలో దేవుడి ముందు 2 సార్లు గంట మోగించి వదిలేస్తే అది రోగాలతో పీడింపబడతామని అర్థం. కావున ఎవరూ కూడా 2 సార్లు గంట మోగించకూడదని పురాణాలు చెప్తున్నాయి. దేవుడి ముందు 3 సార్లు గంట మోగించడం వల్ల శరీరంకు, మనస్సుకు సుఖశాంతులు కలుగుతాయి. ఈ విధానాన్ని దేవాలయ గంటనాద లక్షణంగా శాస్త్రం చెప్తుంది. కావున దేవుడి ముందు మనస్సు లగ్నం చేయటానికి పండ్లు, ప్రసాదాలు సమర్పించినప్పుడు 3 సార్లు గంట మోగించడం చాలా మంచిదని మన పురాణాలు కూడా చెప్తున్నాయి. గుడిలో దర్శనం అయ్యాక ఖచ్చితంగా తీర్థం తీసుకోవాలి. తీర్థం తీసుకోవటానికి చేతిని గోకర్ణంలో ఉంచి తీసుకోవాలి. ఆపై అనాలోచితంగా మనం చేసేది తలపై రాసుకుంటాము. అలా అసలు చేయకూడదు. తీర్థం పంచామృతంతో చేస్తారు. అందులో తేనె, పంచదార వంటివి జుట్టుకి అంత మంచిది కాదు. అలాగే తులసి తీర్థం తీసుకున్నాక తలపై అస్సలు రాసుకోకూడదు. తీర్థం తీసుకోవటం వలన చేయి ఎంగిలవుతుంది. ఎంగిలి చేతిని తలపై రాసుకోకూడదు. ఏ తీర్థమైనా తీసుకున్నా చేతిని శుభ్రం చేసుకోవాలి.
తర్వాతే ప్రసాదం తీసుకోవాలి. వైష్ణవ సాంప్రదాయంలో గంగాజలంతో అభిషేకం చేసిన తీర్థాన్ని మాత్రమే తల వెనుక రాసుకోవాలని ఉంటుంది. తీర్థం సేవించిన తర్వాత శటగోపనం తప్పనిసరి. చాలామంది దేవుని దర్శనం చేసుకున్నాక వచ్చిన పని అయిపోయిందని చకచకా వెళ్ళి ఏదో ఒక ఏకాంత నిర్మల ప్రదేశంలో కూర్చుంటారు. కొంతమంది మాత్రమే ఆగి శటగోపనం పెట్టించుకుంటారు. శటగోపనం అంటే అత్యంత రహస్యమైనది. అది పెట్టే పూజారి కూడా వినిపించినంతగా మన కోరికను తలుచుకోవాలి. అంటే మీ కోరికే శటగోప్యము. మానవునికి శత్రువులైన కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తల వంచి తీసుకోవటమని మరో అర్థం. అంతేకాకుండా శటగోపనం పైన విష్ణుమూర్తి పాదాలు ఉంటాయి. కాబట్టి పూజారి మన తలపైన శటగోపం పెట్టేటప్పుడు మనసులో మన కోరికలను కోరుకోవాలి. కానీ ఇది చాలామందికి తెలియని విషయం. ఇలా కోరుకున్న కోరికలు నేరుగా దేవుని పాదాల వద్దకైతే వెళ్తాయి. అలాగే శివాలయానికి వెళ్ళిన వారు తప్పకుండా విభూతిని పెట్టుకోవాలి. అప్పుడే మీకు శివానుగ్రహం కలుగుతుంది. అయితే మనలో చాలామందికి గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు గుడిలో ఉన్న కుంకుమను ఇంటికి తెచ్చుకుంటారు. కానీ ఇలా అసలు చేయకూడదని చెప్తారు పండితులు. ఎందుకు అంటే గుడిలో ఉన్న కుంకుమ దేవాలయంలో ఉన్నప్పుడు దైవశక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గుడిలోనే కుంకుమను పెట్టుకొని దేవుడికి నమస్కారం చేసుకోండి. అంతేగాని పవిత్రమైన కుంకుమని ఇంటికి తెచ్చి ఇష్టం వచ్చినట్లు పడవేయకండి. ఏదైనా మీకు కావాలి అనుకుంటే తెచ్చుకొని జాగ్రత్తగా భద్రపరచుకోండి. అలాగే గుడి నుండి ఇంటికి రాగానే వెంటనే కాళ్ళు చేతులు కడుక్కోకూడదు. ఎందుకంటే గుడిలో ఉన్న దైవశక్తి మొత్తం మన శరీరానికి అంటుకొని ఉంటుంది. కాబట్టి ఇంటికి రాగానే మీ ఇల్లంతా ఒకసారి తిరిగేసిన తర్వాత కాళ్ళు కడుక్కోండి. ఇలా చేస్తే గుడిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం మీ ఇంట్లోకి వ్యాపిస్తుంది. చాలామంది గుడిలో ఉన్న దేవుని విగ్రహాలను ముట్టుకొని నమస్కారం చేసుకుంటారు. ఇది అసలు చేయకూడదని చెప్తారు. ముఖ్యంగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మాత్రం మహిళలు ముట్టుకోకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల ఆడవాళ్ళు ముట్టుకోకూడదని అంటారు. వేద మంత్రాలతో ప్రతిష్ఠించిన దేవుని విగ్రహాలను ముట్టుకుంటే దేవుని విగ్రహాలు అపవిత్రం అవ్వచ్చు. కాబట్టి గుడిలో ఉన్న దేవుని విగ్రహాలను మాత్రము అసలు ముట్టుకోకండి. అలాగే గుడిలో కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక కొబ్బరి చిప్ప నిండుగా పంచదారను వేసి ధ్వజస్తంభం దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి జీవితంలో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయని చెప్తారు. తీరని సమస్యలతో మీరు బాధపడుతుంటే ఏదైనా ఒక మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి తమలపాకు మాలను సమర్పించండి. ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. దేవుడి దర్శనం అయ్యాక గుడిలో 2 నిమిషాల కన్నా తప్పనిసరిగా కూర్చోవాలి. గుడి ప్రశాంతతకు మారుపేరు. దేవుని దర్శించగానే మనలోని కోపము, అహము, ఆవేశము, స్వార్థ చింతన ఆ కొంతసేపు అయినా దూరమవుతాయి. కాబట్టి వెంటనే జనారణ్యంలోకి వెళ్తే మళ్ళీ మన మనసు మనల్ని యథావిధంగా నడిపిస్తుంది. అది ఎలాగూ తప్పదు. కాబట్టి దర్శనం అవ్వగానే కొంతసేపు ప్రశాంతమైన మనసుతో కూర్చుంటే ఆ దేవాలయాల్లో చేసిన యజ్ఞ యాగాది పుణ్య పూజల ఫలం వల్ల మన మనసులోని మాలిన్యం కలగడం ప్రారంభమవుతుంది. అలా కొంతైనా ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన సమయాన్ని మనం గడుపుతాము. గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే స్నానం చేయకూడదు. స్నానం చేయటం వల్ల గుడికి వెళ్ళిన పుణ్య ఫలితం లభించదు. గుడిలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలి. అలా తింటేనే మీపై ఆ దేవుని ఆశీర్వాదం ఉంటుంది. అంతేకాని ఆ ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకోకూడదు. పిల్లలు ఉంటే పిల్లల కోసం కొంచెం తీసుకురండి. అలాగే శివాలయానికి వెళ్ళిన వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రదర్శనం చేయకండి. ఎందుకంటే గర్భగుడిలో ఉన్న శివుడిపై నుండి గంగ ప్రవహిస్తూ ఉంటుంది. మనం ప్రదక్షిణ చేసేటప్పుడు గంగను దాటుతూ ఉంటాం. కాబట్టి శివాలయంలో మాత్రం ప్రదక్షిణలు నిషిద్ధం. అలాగే మనలో చాలామంది శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు పాలను ప్యాకెట్లో ఉంచి శివలింగం మీద అభిషేకం చేస్తూ ఉంటారు. కానీ ఇలా అసలు చేయకూడదు. శివుడిని అభిషేకించేటప్పుడు ఒక మట్టి పాత్రలో పాలను పోసుకొని శివలింగానికి అభిషేకం చేస్తే చాలా మంచిది. అలాగే శివుడికి అభిషేకించిన తర్వాత శివలింగం పైన తప్పకుండా ఓ పుష్పాన్ని ఉంచాలి. అలాగే శివలింగం పైన ఎట్టి పరిస్థితుల్లోనూ పసుపు కుంకుమలు అయితే అస్సలు వేయకూడదు. గుడికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. మనకు తోచినంతలో పండు లేదా పూలు ఏదో ఒకటి గుడికి తీసుకెళ్ళండి. సోమవారం సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఒక నెవ్వి దీపం వెలిగించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా చేస్తే మీకున్న డబ్బు కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోయి శివుని ఆశీస్సుల వల్ల అష్టైశ్వర్యాలు లభించి ఖచ్చితంగా మీరు కుబేర్లు అవుతారని శివపురాణంలో కూడా ఉంది. అలాగే
వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేటప్పుడు తులసి మాలను తీసుకెళ్లి వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే మీకు అఖండ రాజయోగం వరిస్తుంది. ఆ వెంకన్న ఆశీర్వాదం మన ఇంటిపై తప్పకుండా ఉంటుంది. పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోవాలంటే ఏదైనా దేవాలయంలో 108 ప్రదక్షిణలు చేయండి. సంతానం లేని వారు గుడిలో ఉన్న రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. మీ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేస్తే మీ కుటుంబానికి ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. దేవాలయం దర్శనం ఎంతో పవిత్రమైనది. గుడికి వెళ్ళినప్పుడు భక్తిపరమైన ఆచారాలు పాటించడం ఎంత ముఖ్యమో గుడి నుండి ఇంటికి వచ్చాక కూడా కొన్ని నియమాలు పాటించడం కూడా అంతే అవసరం మనకి. ఈ నియమాలను పాటించడం వల్ల భగవంతుడి అనుగ్రహం మన మీద తప్పకుండా లభిస్తుంది. మన జీవితం సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా నియమాలు పాటించడం ద్వారా దేవుని కృప మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ దేవుని ఆశీర్వాదాన్ని పొందేందుకు ఈ ఆచారాలను తప్పకుండా పాటించండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి.